తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 262 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఈ మేరకు హైడ్రా ప్రకటించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి వివరాలేంటి? ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కావచ్చు, స్వాధీనానికి సంబంధించి హైడ్రా గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నటువంటి డ్రైవ్ లో ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో దాదాపు 262 అనధికారిక నిర్మాణాలను కూల్చినట్లుగా హైడ్రా ప్రకటించింది. దీని ద్వారా దాదాపుగా 111 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేస్తున్నట్లుగా హైడ్రా తాజాగా వెల్లడించింది. అయితే ఈ నెలకు సంబంధించి గత 2 నెలలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూల్చివేతలు, దానికి సంబంధించినటువంటి వివరాలు, అన్యక్రాంతమైనటువంటి సర్వే నంబర్లు, ఏ ప్రభుత్వం ఎంత ఆక్రమించారు, దానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారనేది స్పష్టంగా వివరిస్తున్నటువంటి హైడ్రా తాజా కూల్చివేతలకు సంబంధించి కూడా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. రామ్నగర్ మనమ్మ గల్లీతో పాటు మైలాదేవపల్లి జగన్పాల్ లో ఉన్నటువంటి అప్పా చెరువు, అమీన్పూర్ లేక్ సంబంధించినటువంటి అక్కడ అనధికారిక నిర్మాణాలు, అదేవిధంగా మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించి, అదేవిధంగా దుండిగల్లోని మల్లంపేట కచ్చా చెరువుకు సంబంధించినటువంటి ఇటీవల కూల్చివేతల అనధికారిక నిర్మాణాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించింది. మనమ్మ గల్లీలో దాదాపు 3 అక్రమ నిర్మాణాలు, అప్పా చెరువుకు సంబంధించి సర్వే నంబర్ 176, 178లో 14 భారీ షెడ్లను ధ్వంసం చేసినట్టుగా కూడా హైడ్రా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా అమీన్పూర్ కు సంబంధించి 4 షెడ్లతో పాటు 20 కాంపౌండ్ వాల్స్ ను కూడా 24 కాంపౌండ్ వాల్స్ కూడా నేలమట్టం చేసినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి సున్నం చెరువు, మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించి మొత్తం అక్కడ సర్వే నంబర్లో 10, 12, 13, 14, 16 సర్వే నంబర్లో 42 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వాటిలో 40 షెడ్లు, 2 ఆర్సీసీ స్ట్రక్చర్లు, అదేవిధంగా 2 భారీ భవంతులను కూడా అనధికారికంగా నిర్మించి కూల్చివేసినట్లుగా హైడ్రా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా కత్వా చెరువుకు సంబంధించి మొత్తం అనధికారిక నిర్మాణంలో 13 విల్లాలను అనధికారికంగా గుర్తించారు. వాటిని కూల్చివేసినట్టుగా కూడా హైడ్రా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు హైడ్రా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు పార్క్ స్థలాలు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఏదైతే అనధికారికంగా నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసేందుకు బాధ్యతలు తీసుకున్నట్టు అంటే హైడ్రా ఎప్పటికప్పుడు వాటిని గుర్తిస్తూ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటి జరిగినటువంటి హైడ్రాకి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంది. అందులో భాగంగా దాదాపు 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసినట్టుగా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ధన్యవాదాలు సతీష్.